మీ టీవీ న్యూస్ కి స్వాగతం. అధైర్యపడకండి, మీకు న్యాయం జరిగే వరకు మేము మీకు అండగా ఉంటాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వల్ల 2 యువకులు చనిపోయారని, పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి వహించాలని, 2 కుటుంబాలకు 2 కోట్ల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీజేపీ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నియోజకవర్గ నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ అన్నారు. శుక్రవారం నాడు కొల్చారం మండలంలో కృష్ణాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్తో మృతి చెందిన నవీన్ యాదవ్, ప్రశాంత్ యాదవ్ల కుటుంబ సభ్యులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నర్సాపూర్ నియోజకవర్గ నాయకులు వాల్టాస్ మల్లేష్ గౌడ్లు పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గడ్డం శ్రీనివాస్, వాల్టాస్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ నవీన్ యాదవ్, ప్రశాంత్ యాదవ్ల కుటుంబాలకు సభ్యులకు బీజేపీ పార్టీ నేతలు భరోసా ఇచ్చారు. మీకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు. మీరు ధైర్యంగా ఉండాలి. తీసుకురాలి అని తమ్ముడు ఒక చేరి అక్కడ తీసుకురా. పోతే పెట్టుకున్నాం కదా. ఆయన పెద్దవాడు కొడుకు ఇంకో పొలాడు చిన్నవాడు, ఇద్దరు జంట. ఎటుపోయిన జంట, ఎటుపోయిన ఇమ్మడ కృష్ణాపూరు గ్రామ యువకులు ప్రసాద్ యాదవ్, నవీన్ యాదవ్, వీరి మరణం ఈ లోటు ఎవరు తీర్చలేదు. ముందుగా ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఈ మరణానికి కారకులు ఎవరు, ఎందుకు ఈ మరణం జరిగింది, ఈ 2 విషయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పర్యటనలో భాగంగా వేసినటువంటి ఫ్లెక్సీల వల్లనే, ఆ ఫ్లెక్సీలే ఈ 2 ప్రాణాలను బలిగొన్నాయి. ఆ ఫ్లెక్సీలు ఎందు గురించి వేసారు, ఎవరు వేసారు, వేసిన వాళ్ళే దీనికి బాధ్యులు కావాలి, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ 2 కుటుంబాలకు కూడా 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేయాలి. ఎంత ఆర్థిక సహాయం చేసినా అది పూడ్చలేనిది. అయినప్పటికీ నైతిక బాధ్యత వహిస్తూ మొట్టమొదట తక్షణమే ప్రతి కుటుంబానికి 2 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక విషయం ఏంటంటే, సంధ్యా థియేటర్ దగ్గర మనం ఘటన చూడడం జరిగింది. రేవతి మరణం పట్ల, రేవతి మరణించిన విషయంలో అల్లు అర్జున్ అక్కడికి రావడం వల్లనే రేవతి మరణించిందని చెప్పేసి అక్కడ అతని మీద కేసులు పెట్టి జైలుకు పంపిండ్రు. మరి
అల్లు అర్జున్కు ఒక న్యాయం, రేవంత్ రెడ్డికి ఒక న్యాయం, అల్లు అర్జున్కు ఒక చట్టం, రేవంత్ రెడ్డికి ఒక చట్టం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరణాలు వేరైనప్పటికీ కారణాలు మాత్రం అవే. అక్కడ అల్లు అర్జున్ రావడం వల్ల రేవతి చనిపోతే, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి రావడం వల్ల ఈ ప్రసాద్ యాదవ్, నవీన్ యాదవ్ చనిపోయారు. కాబట్టి రేవంత్ రెడ్డి మీద కూడా అల్లు అర్జున్ మీద ఏ కేసులు అయితే పెట్టిరో రేవంత్ రెడ్డి మీద కూడా అవే కేసులు పెట్టాలి. ఈ రెండు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. దీనికి బాధ్యులైనటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీజేపీ మెదక్ జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కుటుంబాలకు న్యాయం జరిగేటంత వరకు కూడా ఈ కుటుంబాలకు వెన్నంటి ఉండి న్యాయం సాధించేటంత వరకు, న్యాయం జరిగేటంత వరకు బీజేపీ మెదక్ జిల్లా ఈ కుటుంబాలకు అండగా ఉంటుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.